నమస్తే. ఇసఫ్గూడ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాం మనం. మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు పొద్దున సుధాకర్ అనే వ్యక్తి ఈ డంపింగ్ యార్డ్ సంబంధించిన మిషన్ లో పడి చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ కార్మికులంతా ఒక యూనియన్ గా ఏర్పడి అతనికి న్యాయం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా ఈ డంపింగ్ యార్డ్ మొత్తం రామ్కేస్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది. సో రామ్కేస్ సంస్థ నిర్లక్ష్యం వల్లనే ఇలా సుధాకర్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక సేఫ్టీ లేదు, ఒక ఇన్ఛార్జ్ లేదు, ఇక్కడ సీసీ కెమెరాస్ లేవు. ఏ రకంగా మీరు ఇంత పెద్ద సంస్థను మెయింటైన్ చేసినప్పుడు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఆరోపిస్తున్నారు. సో మాట్లాడదాం. యూనియన్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అన్న, ఏమైంది? సుధాకర్ ఎప్పుడు చనిపోయినాడు అసలు? మాకున్న ఇన్ఫర్మేషన్ కాడికన్నా సుధాకర్ నైట్ షిఫ్ట్ చేసుకుంటాడు. ఆయన చెత్త తీసుకొని తెచ్చిండంట. ఇక్కడ ఏందనంటే ఈ సిస్టమ్ సరిగా లేదు. పైన ఏంటంటే ఓపెన్ గా పెట్టిండు. పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ సూపర్వైజర్ గానీ, ఒక సీసీ ఫుటేజ్ గానీ, లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్ గానీ ఎవరు లేరు. అది ఏంటంటే ఆ పైకి చెత్త తీసుకుంటే బై మిస్టేక్ ఇళ్ళకి వచ్చిండు. ఇలా పడ్డ తర్వాత మొత్తం క్రషర్ లోకి పడ్డ తర్వాత ఈ క్రషర్ నుంచి ఏమైతుంది అంటే మొత్తం ఓపెన్ తీసుకున్న తర్వాత పెద్దది పిట్టు 25 టన్నర్స్ ఉంటది ఆ బండి. ఇది మొత్తం క్రషర్ తీసుకుపోయి అందులోకి వేసారు. ఆ చెత్త మొత్తం అక్కడ పడ్డ చెత్త మొత్తం అంతా అందులోకి వెళ్ళి తీసుకున్నాక మనిషి పడ్డ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎవరు చూడలేరు, చేయలేరు. కనీసం బతికేవాడు. ఎందుకంటే ఇలా గంట పడ్డాడో ఎంత పడ్డాడో తెలియదు. మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. చక్కగా చెత్తలో పడ్డాడు, మొత్తం క్రషర్ చేసింది. ఆ బండిలోకి ఎక్కించిన తర్వాత పలానా మనిషి ఇలా పడ్డాడు ఇట్లా అని చెప్పి బండి అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు సంబంధితులు పక్కకున్న వాళ్ళు చెప్పేసి ఆ బండి మొత్తం అంతా తీసుకొని పోయారు. ఇన్ఛార్జులు లేరా ఇక్కడ? సేఫ్టీ ఆఫీసర్లు వీళ్ళు ఎవ్వరు లేరా ఇక్కడ? వాళ్ళు చెత్త గురించి ఒకటి ఈ రోజు గవర్నమెంట్ ర్యాంక్ సంస్థకి ఇచ్చినప్పుడు వాళ్ళ చెత్తది ఒకటి చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ కార్మికులు గానీ, మన జిహెచ్ఎంసీ నుంచి కార్మికులు వచ్చే వాళ్ళకు భద్రతా ప్రమాణాలు ఇక్కడ ఏవి కనిపించలేదు. ఒక సూపర్వైజర్ గానీ, సీసీ ఫుటేజ్ గానీ, ఇంత పెద్ద సంస్థ ఉండిన తర్వాత ఈ రోజు మొత్తం నిర్లక్ష్యంగానే మా మనిషి ప్రాణాలు తీస్తారు. ఇది ఒకటే ఇన్సిడెంట్ కాదు, అంతకుముందు కూడా ఇట్లే ప్రాణాలతో చెలగాట మాడతారు. ఇట్లనే వాళ్ళ ప్రాణాలతో చెలగాట మారుతారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక బండి ఇలా పడ్డది. అంతకుముందు మనిషి ఒక కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఇది మూడోసారి మనిషి ప్రాణమే చచ్చిపోయింది. వీళ్ళ నిర్లక్ష్యం నుంచే ఈ రోజు ఒక మా కార్మికుల ప్రాణం పోయింది ఈ రోజు. ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా మేము కూడా చెప్పేది ఏంటంటే ఎంతసేపు మా చెత్త తీసుకోకపోతే మా మీద ఇబ్బంది చెప్తా ఉంటారు. ఈ రోజు ఇంత పెద్ద సంస్థకి ఇచ్చారు, ర్యాంక్ సంస్థకి ఇచ్చారు, కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళ భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మీరు కూడా చూడండి. ఒక అక్కడ నుంచి పంపిస్తారు. పంపించిన తర్వాత లోపల ఏమీ లేదు. అసలు ఒక సీసీ ఫుటేజ్ లేదు, ఒక సూపర్వైజర్ లేదు. ఆ మిషన్ ఆపరేట్ చేసి కింద ఉంటాడు. అలా మనిషి పడ్డా ఏం పడ్డా కానీ ఇట్లనే ప్రాణాలు పోతాయి. అందుకే ఈ సంస్థనే మాకు సరిగా లేదు. అసలు ఈ సంస్థను రద్దు చేయాలని చెప్పి మేము కూడా కోరుతూనే ఉన్నాము. ర్యాంక్ సంస్థనే రద్దు చేయాలి. ఇది కాంట్రాక్ట్ సంస్థ. మాకు ఇంత ముందు ఓపెన్ ఉండే, మాకు ఓపెన్ డంపింగ్ ఉండే. ఓపెన్ గా మేము బండ్లు తెచ్చి ఏరుతుంటే చేసుకుంటుంటే ఒక టైమింగ్ ప్రకారం మేము వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఈ ర్యాంక్ సంస్థకి ఇచ్చారో, ఈ ర్యాంక్ సంస్థకి ఇచ్చినప్పటి నుంచి మాకు చాలా దగ్గర చాలా గొడవలు అవుతున్నాయి. ఈ సంస్థ తీసేయమని మేము కాంట్రాక్ట్ లేకుంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాంట్రాక్ట్ వాళ్ళకు మీకు ఇక్కడ భద్రత లేదు. మాకు భద్రత లేదు. వీళ్ళ నుంచి వచ్చింది ఏం లేదు. మాకు హెల్త్ కార్డు లేదు. ఒక ప్రాణం పోయినా ఏది పోయినా కానీ జిహెచ్ఎంసీ అక్కడ పట్టించుకోదు. ఏంటంటే చెత్త మీదనే. మీరు చెత్త తీసుకోకపోతే చెత్త అనే ఒకటి మాట్లాడతారు. కానీ వీళ్ళకైతే ఎప్పుడైతే ఇచ్చిండ్రో, మీరు లేకుండా హైదరాబాద్ మొత్తం మురికి కుంపలక తయారవడే కదా. 100% చెత్త ఒక్కరోజు హైదరాబాద్ లో తీయపోతే, హైదరాబాద్ ఇంత పెద్ద హైదరాబాద్ సిటీ ఉన్నది కదా, మొత్తం మురికి కుంపంగా అయిపోతుంది. చెత్త కార్మికులకు ఈ రోజు ఎట్లా ఉందో, మా ప్రాణాలను పలంగా పెట్టుకుని చెత్తల చాలం జీతాలతో ఈ రోజు మేము చేసుకుంటా పోతున్నాం. మాకు జీతాలు కూడా ఎక్కువ ఉండదు. ఇంటికి 100 రూపాయలు కూడా లేదు. ఒక దగ్గర 70-80 ఇట్లా వేసుకుంటా పోతున్నారు. కనీసం 200 రూపాయలు కూడా చెత్త కార్మికులకి నెల సరిపడే 200 ఇవ్వమని కూడా చెప్పినాము. ఈ రోజు జిహెచ్ఎంసీ గానీ వీళ్ళు వచ్చినప్పుడు, ఈ ర్యాంక్ సంస్థ వచ్చినప్పటి నుంచి ఇంకా మాకు మా మీద ఎక్కడ అయిపోయినాయి. ఓ టైమింగ్ వాళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అన్న. జిహెచ్ఎంసీ నుంచి మాత్రము గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వీళ్ళు ఫాలో కాకుండా మళ్ళీ వాటి మీదకి మా మీద ఎక్కువ పెత్తనం చేస్తున్నారు. ర్యాంక్ సంస్థకి ఈ రోజు ప్రాణాలు తీస్తున్నారు. ఏం పట్టించుకోరు వాళ్ళకి ఏం పట్టించుకోవాలి. ఒకటి చెత్త వచ్చేది ఒకటే చూసుకుంటది. ఇక్కడ భద్రత ఎట్లా ఉండాలా, కనీసం ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా ఉండాలా కదా. దానికి ఏం లేదు. ఏం పట్టించుకోరు. హెల్త్ కి సంబంధించినవి పట్టించుకోరు. అది గవర్నమెంట్ అడగాలి. గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళకి ఇచ్చిండ్రు, మా కార్మికుల నుంచి ఈ విధంగా తీసుకొని వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఈ రోజు మాకు పెత్తనం చెలాయిస్తారు. అందుకే మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేము కూడా వీళ్ళకి ఒకటే మాట చెప్తున్నాం. మా కార్మికులకు కూడా ఏంటంటే ఏదో ఒక రోజు
ఈ నెల ఇంకొక 6 నెలల సంస్థకు మేము చేస్తాం, మేము ధర్నా చేస్తాం, ఇలా మీద ఖచ్చితంగా చేస్తాం. ఈ సంస్థ కాంట్రాక్టర్ తీసేయమని చెప్తాము, మేము కాంట్రాక్టర్ తీసేయమని చెప్తాము, ర్యాంక్ సంస్థ కాంట్రాక్టర్ తీసేయమని అంటాము. మీరు చిన్నోళ్ళు, అదేమో పెద్ద సంస్థ, గవర్నమెంట్ మీ మాట వింటదా మరి? గవర్నమెంట్ ఏంటంటే మేము చేస్తాము, ధర్నా చేస్తామా లేకపోతే ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోతామా, ఈ సంస్థ నుంచి మాకు లాభం వస్తుందా, మా నుంచి వీళ్ళు లాభపడుతున్నారా, అది మేము చూపిస్తాం కదా. రామ్కీ సంస్థ ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తారు? ఎవరినన్నా ఇట్లా ధర్నాలు చేసినా, ఇదేమన్నా చేసినా కూడా వాళ్ళు ఇంతకు ముందు కూడా కొన్ని జోన్లలో కూడా జరిగినాయి కాబట్టి మా కార్మికులు కూడా ఇప్పుడిప్పుడే మా ఊళ్ళు కూడా తెలుసుకొని మా పొట్టను కొడతా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ సెగ్రిగేషన్ చేసుకోవడానికి ఉందే, ఇక్కడ మేము తెచ్చిన చెత్తని డంపింగ్ యార్డ్ లా చెత్త సెగ్రిగేషన్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉండదా? ఖచ్చితంగా ఉంటది. మా బతుకు తెరువు ఉంది కాబట్టి మేము చెత్త తెస్తున్నాము, దాని హక్కు మాకు ఉంది కాబట్టి మేము ఇక్కడ సెగ్రిగేషన్ చేసుకుని ఉంది. దీని వీలే కావాలని మా ఉపాధిని కూడా ఓడగొట్టింది కూడా వీలే. ఎప్పుడైతే మిషన్లు పెట్టుకొని ప్లస్ ఉన్న తర్వాత కొంచెం సెగ్రిగేషన్ కు పెట్టుకుని కూడా గానీ మళ్ళీ మిగతా బండ్లకు వీళ్ళకు ఈ డబ్బల్ 25 టన్నుల బండ్లలో పంపించుకుని కూడా ఉన్నది. కాకపోతే వీళ్ళు అట్లా కాకుండా మీరు ఎక్కడి నుంచి చెత్త తెచ్చినా మేము లోపలికి వేసుకుంటాము అనేది ఒకటే చూసుకుంటారు తప్ప వాళ్ళు చెత్తది ఒకటి చూసుకుంటారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ సరిగా ఫాలో గారు, మా ప్రాణాలు పోయినా వాళ్ళకి సంబంధం లేదు. నష్టపరిహారం అడుగుతున్నాము, గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ అడుగుతున్నాము. ఇప్పుడు లోపల చర్చలు చేస్తున్నారు డీసీ సార్, గవర్నమెంట్ ఇప్పుడు మన డీసీ సార్ వాళ్ళు వచ్చిండ్రు, యూనియన్ నాయకులు ఉన్నారు, ర్యాంక్ సంస్థ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఇప్పుడు లోపల చర్చలు చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు అట్లా చేయాలని మాట్లాడన్నా, ఇంతకు ముందు ఎట్లా ఉంటే అలాగే జరగాల మాకి. అట్లా మున్సిపాలిటీ ఎట్లుంది, జిహెచ్ఎంసీ అదే రకంగా జరగాల ఏదన్నా గానీ. ఎందుకంటే ఇప్పుడు మాకు ర్యాంక్ అవసరం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలు పోయినాయి, ఆ ఫ్యామిలీ ఏ విధంగా బతకదలా, ఏ విధంగా ఎట్లా చేసుకోవాలా? చిన్న పిల్లలన్నా, ఇప్పుడు నాకు 4 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల బాధ ఏంది? నేను పడి చచ్చిపోతే ఎవరైనా ఫ్యామిలీనే. అలాంటప్పుడు ఎట్లా ఈ రామ్కీ వ్యవస్థ అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిసినట్టు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలిసింది ఆయన చనిపోయినాడు అనేది? పైకి వచ్చినప్పుడు ఎట్లా తెలిసింది వాళ్ళకి? ఇక్కడ సీసీ కెమెరాలు లేవంటున్నారు, కరెక్టే. ఆ విషయంలో మాకు కన్ఫర్మ్ ఏదన్నా క్లారిటీ కావాలా? టిప్పర్ ఓపించినారంట, మరి అట్లానా? అదే మేము అడిగేది, అంతే. ఒకవేళ మా శవాన్ని కూడా చూడకపోతే అది చక్కగా వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఆ శవం కూడా దొరకకుండా అసలు. ఈ రోజు వీళ్ళు ఎంత నిర్లక్ష్యం అంటే ర్యాంక్ వాళ్ళది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, టన్నుకింత క్వింటల్ కింద అని చెప్పి మా మీద బాగానే పెత్తనం చేసుకొని మంచిగా సంపాదించుకుంటున్నారు. ఎక్కడ తిరిగి మా ఉపాధి మాకు సెగ్రిగేషన్ ఉండాలి. మా డంపింగ్ లా సెగ్రిగేషన్ లేకుండా మీరు మిషన్లు పెట్టుకొని కార్మికుల ఉపాధిని మొత్తం అంతా కొల్లగొట్టుకొని వీళ్ళు రూపాయలు సంపాదించుకొని ఈ రోజు వీళ్ళు బతుకుతుంది, సంస్థ బతుకుతున్నది, కార్మికులు బతుకుతలేరు. కార్మికులు రాత్రనక పగలనక కష్టపడి చెత్త తీసుకొని వచ్చిన తర్వాత దాని సెగ్రిగేషన్ అలా వచ్చే ప్లాస్టిక్ డబ్బాలో అట్టలో అవి కూడా చేసుకునే లేదు. ఎందుకంటే శాలరీలు సరిగా ఉన్నాయి, ఆ సెగ్రిగేషన్ చేసుకుందాం అని చెప్పి దాని మీద వీళ్ళ పెత్తనం. అది కూడా మా దాంట్లో తెచ్చిపోయింది, మేము దాన్ని సపరేట్ చేసుకుంటాము అని చెప్పి షెడ్ కూడా వాళ్ళకి ఒకటి ఉన్నది లోపల. మరొక రోజు మొత్తం ధర్నా చేస్తామన్నా, ఖచ్చితంగా చేస్తాం. ఈ సంస్థ మీద ఖచ్చితంగా చేస్తాము. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఇప్పుడు ఉన్న 34-38 జోన్ల మొత్తం అంతా చూసుకున్నాము. ఖచ్చితంగా ఈ సంస్థ మీద మేము ఖచ్చితంగా యుద్ధం చేస్తాం మేము. ఎందుకంటే మా కార్మికుల బతుకు మా చిత్తలనే ఉంది, మా చెత్త దాంట్లో మా బతుకులు ఉన్నాయి కాబట్టి మా బతుకు తెరువుని మా ఉపాధిని మీరు పొడగొట్టినప్పుడు మీ సంస్థ మీద మేము ఖచ్చితంగా మేము చేస్తాము. అన్న చెప్పండి, ఎట్లా అసలు దీన్ని ఎట్లా చూస్తారు? అన్నా సుధాకర్ కుటుంబం గురించి న్యాయం జరగాల. ఇక్కడ చూడండి అన్న ఒకసారి, ఇది ఏ విధంగా ఉందంటే రామ్కి ఒక మనిషి చనిపోయినా కూడా ఏ చర్యలు తీసుకోవడం లేదు, వాళ్ళు రెస్పాన్స్ కూడా కావడం లేదు. కానీ మా కార్మికుడు చనిపోయినాడు కాబట్టి ఆ వాళ్ళ కుటుంబానికి మొత్తం 3 పిల్లలు, ఆమెకి ఏదో ఒకటి ఉపాధి. మరి రామ్కి వాళ్ళు పోరాడతామని 4-5 సార్లు ప్రశ్నిస్తున్నావు. ప్రతి ఒక్క కార్మికుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఈ రోజు సుధాకర్ అన్న కుటుంబం, రేపు నా కుటుంబం, ఇంకోటి వేరే కుటుంబం ఎవరిదైనా ఒకటే. ప్రాణము ఖరీదు తెలిసిన వాళ్ళు చెయ్యాలి. మరి ఎందుకన్నా ఇంత నిర్లక్ష్యంగా? నైట్ 5 గంటలకి రాత్రి ఎప్పుడంటే అప్పుడు వస్తాయి వెహికల్స్, ఒక్కరు కూడా అక్కడ ఉండి రెస్పాన్సిబిలిటీ లేదన్నా? మరి కార్మికుడు అంటే అంత చిన్న చూప? మేము చెత్త తీయకపోతే ఈ సిటీలో మొత్తం ఒక్క రోజు చెత్త తీయకపోతే కంపు కొడుతుంది. అలాంటిది భరించి మేము చెత్త తీస్తుంటే మళ్ళా మా పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఏమన్నా మాకు కూడా న్యాయం చేయాలి. ఈ రోజు బాధాకరం విషయం, మా కార్మికుడు చనిపోవడం అంటే ఎంతో బాధాకర విషయం. ఒక రామ్కీ వ్యవస్థ
ఎంత దుర్మార్గంగా వ్యవస్థిస్తుందో రామ్కి. మేము గతంలో రిక్షాలు ఉన్నప్పుడు మేము ఎలా బతికినామో ఎలా చేసినామో గానీ మా కేసీఆర్ ప్రభుత్వంలో ఆటోలు వచ్చినాయి, అప్పుడు కూడా మంచిగానే ఉన్నది. గతంలో వీళ్ళు ప్రభుత్వం వచ్చినాక ఈ డబ్బాలు పెట్టేయడము, ఈ డబ్బాలు కొన్ని ప్రాంతాలలో కొట్టుకోవడము, రామ్కోలు మనల్ని బెదిరియడము, ఇప్పటికి కొన్ని దాడులు జరుగుతూనే ఉన్నాయి కొన్ని దగ్గర. ఈ దాడుల మీద మేము ఎదుర్కొని బాగానే అన్ని చేస్తూనే ఉన్నాం. అన్ని ఎదుర్కొని ఇంతవరకు వచ్చేసాం. వీళ్ళు వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటున్నారు. మా డిపార్ట్మెంట్ అంటే మా సచ్చాటోలు అంటే అంత నిర్లక్ష్యం ఎందుకో నాకు అర్థమైతలేదు. మా కార్మికుడు అంటే అంత చిన్న చూపు ఎందుకో రామ్కి వ్యవస్థకి మేము ఒకటే చెప్తున్నాం సూటిగా, ఎవరికైనా ఒకటే చూడాలి, ఒకరికైనా ఒక న్యాయం మాట్లాడదు. వాళ్ళకేమో సేఫ్టీ చూసుకుంటారు, మా వాళ్ళకైతే సేఫ్టీ చూడరు. జిహెచ్ఎంసీ వాళ్ళేమో అక్కడనేమో చెత్త తీసుకోకపోతేనేమో ఇంటింట్లో మా చెత్త అయిపోయింది రోడ్డు మీద పడుతుంది ఒక కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు ఏదో దౌర్జన్యంగా వచ్చి మా దగ్గరకు వచ్చి మీ బండి తాళం తీసుకెళ్తాము అది దాన్ని వీళ్ళు కూడా అటాచ్మెంట్ ఉంటారు. వీళ్ళు డంపింగ్ లో ఆపుతారు. మళ్ళా ఈ అన్ని రాజకీయాలు ఏం చేస్తున్నారో రామ్కి వ్యవస్థ చక్కగా ఉంటే ఇవన్నీ ఎందుకైతే ఇలా మా కార్మికుడు చనిపోబోతుండే కదా, వీళ్ళు చక్కగా ఉంటే. ఒక ఫుటేజ్ లేదంటే మీకు ఎట్లా తెలిసింది ఎట్లా చనిపోయినని? ఇప్పుడు ఆ బిన్నులో పడ్డాడు, మళ్ళీ అరే ఇంతసేపు వెళ్ళిండు, మళ్ళీ కింద ఇదే బిన్ను ఇళ్ళనే పడ్డాడు. ఇంతగానం జరిగినప్పుడు నువ్వు అలా పడ్డది ఎవరన్నా ఇక్కడ ఆపరేటింగ్ చూసుకోరా? రామ్కి వ్యవస్థ అంతా కళ్ళు మూసుకొని అంతగానం ఏం చేస్తున్నారు అసలు? అన్నం తింటున్నారు అందరూ, మీరు కూడా అన్నం తింటున్నారు కదా. మేము అందరము పొద్దున్న 4 o'clock లేస్తే మేము ఈ డంపింగ్ లలో ఏముంటది, ఈ మిషన్ ఒకటి ఈ డబ్బా చేంజ్ చేయాలంటే ఒక 1/2 hour పడుతుంది. మా కార్మికునికి ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా? వీడు వచ్చి నీళ్ళ వాడాలి, వీళ్ళతోటి మాటలు వాడాలి, వీళ్ళేమో మా మీద పెత్తనం చెలాయిస్తారు. వీళ్ళు ఎందుకు చెలాయిస్తారు? వీళ్ళు చెలాయించవద్దు మా మీద. మేము కాంట్రాక్ట్ బేసిక్ కాదు, మేము ఒక ప్రైవేటు. మా కేసీఆర్ ప్రభుత్వంలో ఆటోలు వచ్చినాయి, మేము ఆటోల పుణ్యాల బతున్నాము. ఇవాళ ఈ వ్యవస్థ ఏందో రామ్కి వ్యవస్థ మాకు వద్దు, మొత్తం తీసేయాలి. ఇది వ్యవస్థ ఫస్ట్ జిహెచ్ఎంసీ ఎలా ఉందో అలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. రోజుకి వచ్చి ఒక డంపింగ్ వచ్చి 40 లక్షలు 50 లక్షలు టర్న్ ఓవర్ ఇది. కానీ మా కార్మికుడికి మాత్రం ఒక్కరోజు నడిచేంత కూడా కట్టిస్తలేరు. 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, బాడీని తీసుకోమని కేసు కొట్టేయండి, కేసు లేకుండా చేయండి అనేసి విధంగా మాట్లాడుతారు. దీంట్లో కొంతమంది ఏ విధంగా సపోర్ట్ చేస్తారో అర్థమైతే లేదు. వీలైతే గ్రేటర్ హైదరాబాద్ నుండి స్వచ్ఛాట కార్మికులను మొత్తం బంద్ పెట్టి న్యాయమైనంత వరకు కూడా పోరాడతాం. వీలైతే సాయంత్రం వరకు బాడీని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని కూడా కూర్చుంటాం. పోలీసులు మా మీద కేసులు పెడతారా? మమ్మల్ని అందరినీ దగ్గర 10,000 మంది కార్మికులు ఉన్నాం, అందరు వచ్చి పోలీసులు కూర్చోబెడతారని కూడా కూర్చోడానికి సిద్ధంగా మేము ఉన్నాం. మా ఫైనల్ గా 20 లక్షలు ఇస్తామనేసి మా కార్మికులు అందరూ కలిసి, వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు, పెద్ద 35 సంవత్సరాలు ఉంటే ఆయన చనిపోయిండు. వాళ్ళు చాలా పేద కార్మికులు కాబట్టి రామ్కి సంస్థ నిర్లక్ష్యం బరాబరుగా నిర్లక్ష్యం. ఇంత ముందు కూడా ఇదే విధంగా బండి యాక్సిడెంట్ కింద పడిపోయి దాంట్లో డంప్ అయి పడిపోయి కాలు ఇరిగిపోతే 7 లక్షలు కట్టించారు. అతను ఇప్పటికి కూడా లేవకుండా ఇంటనే పండుకుని ఉన్నాడు. ఈ రోజు ప్రాణం తీసింది. ఇంత ముందుగా ఎన్నోసార్లు చెప్పినాం రామ్కి వాళ్ళకు జాగ్రత్తలు చూసుకోండి, అక్కడ మనుషులు ఉండాలి పోసేటప్పుడు. అంటే కూడా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇన్ఛార్జ్ లేడు, ఎవరు లేరు, సేఫ్టీ ఆఫీసర్ లేరు, ఇన్ఛార్జ్ లేరు. సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అవి పనిచేస్తే లేకుండా పని చేయి. రామ్కి ఎందుకు ఇచ్చారో ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందో అర్థం కాదు కానీ స్వచ్ఛాట కార్మికుల ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు. మా డిమాండ్స్ మా కార్మికులు అందరూ నిర్ణయించుకున్న డిమాండ్స్ కు ఒప్పుకున్నంత వరకు కూడా 7 కానీ మేము పోరాడతాం. దానికోసం ఈ రోజు మేము అక్కడ గేట్ కాన్ని కూర్చుంటాం. వీలైతే సాయంత్రం బాడీని తెచ్చుకొని కూడా మాకు న్యాయమైనంత వరకు పోరాడతాం. ఇదే విధంగా ఏ నిర్ణయం చేసినా గ్రేటర్ హైదరాబాద్ లో ఉండే స్వచ్ఛాట కార్మికులు అందరూ కూడా బంద్ అయిపోయి మా కార్మికుల కోసం అండగా ఉంటామని కూడా మీడియా మిత్రుల తరపున తెలపడం జరుగుతుంది. కింద పడ్డారు, భార్య భర్తలు ఇరిగిపోయింది, ఆమె కాలు ఆయనకు ఇద్దరు ఇప్పుడు పని చేసుకోలేరు. వీళ్ళు 7 లక్షలు కట్టిస్తే ఏమొస్తాయి? మాకు పైసలు ఏమొస్తాయి? మీరు పైసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. మాకు మనిషిని బతికిస్తే అయిపోతుంది కదా. మిషన్ లో పడినాక తీస్తలేరు, మిషన్ కూడా ఓపెన్ చేస్తలేరు జల్దీ. వాళ్ళ నడిచినాక పొద్దున తీసిర్రు, పొద్దున మిషన్ లో నుంచి పడితే మాకెంత బాధ ఉంటుంది? మా మనుషులు పానాలు పోతే. మీరు సార్ జోనల్ ఫోన్ చేస్తే ఆయన పట్టించుకోరు. మీరు ఎవరిని పట్టించుకోవడానుకున్నారు? ఈ ర్యాంకీ సంస్థ మా కారు మీద కొట్టడానికి ఎవరు అంటే 3 వీలర్ కలవ లేనప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నది రిక్షా తోటి. రిక్షా లేకపోతే రిక్షా తీసేసినాక మేము 3 వీలర్స్ కొనుక్కొని మేము చేస్తూనే ఉన్నాము. తర్వాత ఈ సంస్థ చెత్తాటోలు ఇచ్చింది. కొంతమందికి అవి లేవు, ప్రూఫ్స్ లేవు, లైసెన్స్ లేవు, అవి లేవని ఇవి లేవని ఇవ్వలేదు. వాళ్ళు ఆటోతోటి నడిపించుకుంటున్నారు. మరి లైసెన్స్ లేదంటే మళ్ళీ వాళ్ళు ఏడ పోయాలి? మీరు ఇప్పుడు లేనోళ్ళు ర్యాంకీ సంస్థ ఏం చేస్తుంది? మాకు బస్తీలో ఉన్నా కూడా మా బస్తీలోకి మీరు వస్తున్నారు. మీకు ఎలా ఇచ్చింది గవర్నమెంట్? మీరు ఎలా వస్తారు? మాకు ఖాళీలకి మీరు రావచ్చు. మాకు కడుపు తిప్పల గురించి అప్పటి నుంచి చేసుకుంటున్నాం. దాంతో కొట్టుకోకపోతే ఏం చేస్తారు? ఏమన్నట్టు లైసెన్స్ కావాలి,
ఇది పాన్ కార్డ్ అవి కావాలని అడుగుతున్నారు. మీ వల్ల ఇస్తలేరు. లంచాలు ఇచ్చేది కష్టం ఉంది మాకు, ఏవి లేవు సరిగ్గా. మరి కడుపు తిప్పలకు వచ్చిన వాళ్ళకి అన్ని ఇక్కడ ఉంటాయా? మనకు ఉండవు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎన్నోసార్లు జరిగినాయి కదా, మరి జరిగినప్పుడు పట్టించుకోవాలి కదా. ఇలాగైతే అవుతుంది, మీరు పక్కకు పోయండి అనొచ్చు కదా. ఉన్నా వాళ్ళు ఇప్పుడు చూపించారు, మాకు పని చేస్తలేదంటారు. మేమేమన్నా వాళ్ళ మీద గొడవ చేసినప్పుడు సీసీ కెమెరాలు పోయి పోలీసు వాళ్ళకు చూపిస్తారు, అప్పుడు పని చేస్తాయి. ఇప్పుడు మా మీదకి వచ్చినప్పుడు పని చేయ, మా కార్మికుల మీదకి వచ్చేసరికి పని చెయ్యవు. మీరు మాల్కావర్లు నేర్తాం కదా వాటర్ డబ్బాలు, అవి ఎక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయని సీసీ కెమెరాలలో చూసి చెప్తారు మాకు. కానీ మా గురించి ఇప్పుడు ఏమైనా దెబ్బలు తగిలి ఇట్లా ప్రాణాలు పోయినా అంటే సీసీ కెమెరాలు పని చేస్తలేదు, మొత్తం మీద పని ఎవరు ఉండరు. ఏమన్నా అడిగితే మా మీద ఆఫీసర్ల మీద దౌర్జన్యం వచ్చింది అనేసి మా మీద కేసు పెడతారు. మేము పెట్టినా కూడా వాళ్ళ ఆఫీసర్లు కూడా మా మీద తీసుకోరు. వాళ్ళ నుంచి పై నుంచి ఫోన్లు వస్తాయి, మమ్మల్ని తీసుకెళ్లి పొద్దు నుంచి సాయంత్రం వరకు 3-4 రోజులు తిప్పుతూనే ఉంటారు. అలాంటప్పుడు కేసులకి ఎందుకు పోతాం? మేము వెనక రావాల్సిందే కదా. సుధాకర్ కుటుంబంలో వాళ్ళ నాన్న చనిపోయిండు, వాళ్ళ అమ్మ ఉంది, పిల్లలు ఉన్నారు. వాళ్ళ భార్య కూడా అంతా లేదు, వచ్చి అంత మనకి వేరే రకంలో ఉంటే ఆయన భార్య ఎంత దండలాడుతుంటే శోధన లేకుండా పడిపోయింది, హెల్త్ బాగాలేదు. 2 ఆడపిల్లలు 1 అబ్బాయి. వాళ్ళ పరిస్థితి మీరు పైసలు ఆలోచిస్తున్నారు, మరి మనిషిని ఇవ్వండి, మేము పైసలు కూడా అడగం, మాకు అవసరమే లేదు మీరు ఇచ్చే పైసలు. ఫైనల్ గా 50 లక్షలు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పేరు మీద ఈ రోజే చేయాలి. మళ్ళీ రేపు చేస్తా, ఏ రోజు చేస్తా అంటే మాకు కుదరదు. చేసి ఇచ్చి మీకు ఏముండదు. కంప్లైంట్ అయితే నడుస్తుంది, కంప్లైంట్ అయితే వాపస్ తీసుకోము మేము. ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటే వెనక్కి తీసుకున్నాం అనుకో మళ్ళీ ఇలాగే జరుగుతాయి, మళ్ళీ పట్టించుకోరు మీరు. అయిపోతుంది 1 సంవత్సరం తర్వాత. ఏమో ఎప్పుడో పడ్డారన్న జరిగింది, జేసీబీ గుద్దింది, ఒక ఆయనకు చెయ్యి ఇట్లా ఇరిగింది, ఆయనకి హాస్పిటల్ ఖర్చు ఒకటి కట్టించారు, ఆయనకేమో 1.5 లక్షలు కట్టించారు, అంతే ఏం లేదు. తర్వాత ఆయన 1.5 లక్షలు ఎన్ని రోజులు తింటారు కూర్చొని? ఆయన ట్రీట్మెంట్ కి అయిపోతాయి. చెయ్యి ఇరిగితే నెల సంవత్సరాల తర్వాత ఒకరికి కట్టుకోదు. ప్రతిసారి రాంకి సంస్థ నిర్లక్ష్యమే, పైన ఆఫీసర్ల నుంచే వస్తుంది. మాకు ఏది న్యాయం అనేది జరుగుతుంది. ఇంతకు ముందు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నప్పుడు ఇంతగా ఉండలే. 40 ఏళ్ల నుంచి చేస్తున్నాం, మా పిల్లప్పటి నుంచి మా నాన్న మామ అంతకనే చేస్తున్నాం. కానీ అప్పుడు లేదు. ఎప్పుడైతే రాంకి సంస్థ వచ్చిందో వాళ్ళ నుంచి తప్ప మాకు ఏ ఇబ్బంది మొత్తం వాళ్ళ నుంచి ఏవి లేవు. మాకి వర్షం వచ్చినా రెయిన్ కోట్ ఇచ్చేంత కూడా లేదు. ఏవి హెల్త్ కార్డుల కాటికి పోదురు, మొత్తం వర్షం వస్తే వాటర్ వచ్చి తాగడానికి కూడా లేదు అధికారం. ఏమన్నా ఆఫీసర్లు తెప్పించుకోరు, మీకేమి ఇస్తారు? మీరు లాగా కానీ మీరు బయట నుంచి తెచ్చుకోవాలంట, మేము బయట నుంచి తెచ్చుకోవాలి. మరి వీళ్ళది నడుస్తుంది కాబట్టి ఏమన్నా వాళ్ళ మీద ఆఫీసర్ల మీద మేము కంప్లైంట్ ఇచ్చినాం అనుకో, వాళ్ళ నుంచి మళ్ళీ మాకే వస్తుంది కంప్లైంట్. వాళ్ళ నుంచి ఇట్లా అడిగిన దానికే నాకు నా భర్త మీద కంప్లైంట్ ఇచ్చారు. 3-4 రోజులు తిప్పించుకున్నాం. సార్ వాళ్ళ మీద అడిగినందుకు మళ్ళీ తర్వాత వేరే సార్ కొంచెం పర్వాలేదు, వాళ్ళు చేసుకునేటోళ్ళ మీద వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ రాస్తున్నారు, చేస్తే 2 మీద చేయాలి, లేకపోతే లేదనేసి అంటే అప్పుడు కంప్లైంట్ తీసుకోకుండా ఊక పంపించారు. మా మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని ఊక పంపించారు. వాళ్ళు కూడా రావాలి మా సరిగ్గా. అట్లయితేనే మేము ఎప్పుడు ఇదే పరిస్థితి. రాంకి సంస్థ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇలాగే ఉంది మాకు.